టిఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బరాబర్ బాగున్నాం. భయపడుతున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు భయపడతాం చెప్పండి? కేసులు ఉన్నాయి కాబట్టి భయపడతారు. మీరు భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి ఈ రోజు ఏ కేసు కూడా ముందుకు నడుస్తలేదు. హైకోర్టుని తప్పు పడుతున్నారా మీరు? మీ వల్ల విద్యార్థులు చనిపోలేదు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవడో దుర్మార్గుడు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేసిన దానికి మేము బలైనం. ఈ విధ్వంసానికి కారణం ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కాదంటారు. కేసీఆర్ గారిని జైల్లో కూర్చోబెడితే మీరు సాటిస్ఫై అవుతారా? అప్పుడు నిమ్మలంగా ఉంటుందా మీకు? ఏమి ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేయలే అంటారు. ఏ పెట్టుబడి వచ్చిందో నాకు ఒక పేరు చెప్పండి. యూట్యూబర్ పార్టీ పెట్టిండా, ఎమ్మెల్సీ పార్టీ పెట్టిండు. అంటే యూట్యూబర్ తర్వాత ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్సీ తర్వాత పార్టీ. అసలు బీఆర్ఎస్ ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? 10 సంవత్సరాల కాలం చూసినాం. ఇప్పుడు జైలుకు పోయి వచ్చిన తర్వాతనే ఎందుకు ఇదంతా? సిరిగారు జనరల్లీ ఒకటి చెప్పాలి, నా పవర్లు ఉన్నప్పుడు పంచాయతీలు ఉండే. అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇదంతా ఎవరు చూస్తారు చెప్పండి? సబ్జెక్ట్ ఎవరు చూస్తున్నారు అండి? 1,00,000 కోట్ల కాళేశ్వరం కుంభకోణం అనగానే నమ్మేస్తారు.